హాయ్! హలో! వెల్కమ్ టు అడ్వాన్స్ ఆప్షన్ ఇండియన్ తెలుగు ఛానల్. మనం ఈరోజు నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు యొక్క 7th జూలై ఈరోజు 6th జూలై డేట్ ఈరోజు కరెంట్ డేట్ 7th జూలై అనేది రేపు ఎక్స్‌పైర్ ఉంది మార్కెట్‌లో. ఓకే. 9:30 టైమ్ అవుతుంది. మార్కెట్‌లో సపోర్ట్ ఏం చేస్తుంది? రెసిస్టెన్స్ ఏం చేస్తుంది? మార్కెట్ ఎక్కడి వరకు ట్రావెల్ చేయడానికి ఛాన్స్ ఉంది. మనకి ఎక్కడెక్కడ ట్రేడ్స్ ఎక్కడ దొరుకుతాయనేది మనం చూద్దాం. సపోర్ట్ ఏం కనిపిస్తుంది మనకి? సపోర్ట్ వచ్చి 24,300 దగ్గర వాల్యూమ్ ఓఐ చైన్ తోటే ఉంది. ఇది షిఫ్ట్ అయినట్లుగా కనిపిస్తుంది. ఈ షిఫ్టింగ్ మనం కన్సిడర్ చేయం. ఈవెన్ రెసిస్టెన్స్ యొక్క షిఫ్టింగ్ కూడా 917 ఉంది. ఈ షిఫ్టింగ్ కూడా మనం వాల్యూ ఇవ్వం. ఈవెన్ దో మార్కెట్ యొక్క రెసిస్టెన్స్ ఏం కనిపిస్తుంది? సపోర్ట్ అనేది స్ట్రాంగ్ ఉంది. సపోర్ట్ యొక్క వీక్‌నెసెస్ మనకి ఇక్కడ ఈ పర్సెంటేజెస్ ఏమైతుందో చూద్దాం ఒకసారి. ఈ పర్సెంటేజ్ గనుక ఇంక్రీజ్ అవుతే మార్కెట్ ఏమవుతుంది? పర్సెంటేజ్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఈ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతే మార్కెట్ ఏమవుతుంది? బుల్ రన్ లాగా సిట్యుయేషన్ ఉంటుంది. బుల్లిష్ ఉంటుంది. ఓకే. రెసిస్టెన్స్ సైడ్ ఏం చూస్తుంది? రెసిస్టెన్స్ ఇంతకుముందు ఎక్కడైతే ఉండే 24,300 దగ్గర ఉన్న రెసిస్టెన్స్ 350కి ఇప్పుడు 350 కనిపిస్తుంది మనకి రెసిస్టెన్స్ అనేది. దేనివల్ల మనకి? ఓఐ చేంజ్ వల్ల. డేటా మొత్తం ఎక్కడెక్కడ స్కాటర్ అయింది. వాల్యూమ్ వచ్చి ఓఐ వచ్చి 24,400 ఉంది. వాల్యూమ్ వచ్చి 24,300 దగ్గర ఉంది. సపోజ్ ఈ డేటా కనుక ఇంక్రీజ్ అవుతే వాల్యూమ్ ఆల్మోస్ట్ 97% అనేది ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది మనకి? 24,350 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది. అంటే రెసిస్టెన్స్ 350 నుంచి ఈవెన్ ఇక్కడ కూడా పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది మనకి? 24,300 350 నుంచి 300 వరకు. అప్పుడు మనకి ఏమవుతుంది? రెసిస్టెన్స్ ఇప్పుడున్న ప్రకారం ఇదవుతే డబ్ల్యూ ఇదవుతే ఒక ఆర్‌డబ్ల్యూ/2 ఏమవుతుంది మనకి? సపోర్ట్ కూడా 350 అవుతుంది. అంటే మనం ఈ 300 సపోర్ట్ నుంచి 350 సపోర్ట్ ఆర్‌డబ్ల్యూ/2 లెవెల్ నుంచి మనం అంటే ఏ లెవెల్స్ వస్తుంది మనకి? ఈ లెవెల్ గాని సేఫెస్ట్ లెవెల్ అయితే నెక్స్ట్ ఈ లెవెల్. ఈ 2 లెవెల్స్ నుంచి మనం ట్రేడ్ తీసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. ఓకే. డేటాని రన్ చేసి చూద్దాం. లెవెల్‌లో వచ్చినప్పుడు మార్కెట్‌లో ఏమవుతుందో అని చూద్దాం. ఓకేనా. ఈ 350 సపోర్ట్ నుంచి మనం ఇప్పుడున్న డేటా ప్రకారం ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకోవచ్చు అని చెప్పినాం కదా! ఇక్కడ వస్తే మరి ఏమైనా బేరిష్ తీసుకునే ఛాన్స్ ఉందా? ఒకసారి చూద్దాం. బేరిష్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. మార్కెట్ యొక్క 350 నుంచి ఈవెన్ ఎక్కడి వరకి? 300 వరకి. ఆల్మోస్ట్ 24,400 వరకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఈవెన్ సపోర్ట్ కూడా 300 నుంచి 350 దగ్గర క్లియర్ కట్ ప్రెషర్ కనిపిస్తుంది. ప్లస్ ఈ ప్రెషర్ కూడా ఇక్కడ కూడా ఉంటే ఇక్కడ మనకి 24,400 దగ్గర ఉంటే మనం ఈ లెవెల్ నుంచి కూడా ప్రెషర్ ఇంక్రీజ్ ఉంది కాబట్టి ఈ ప్రెషర్ అనేది మనకి సరిపోదు. అంటే మనకి సేఫెస్ట్ లెవెల్ వచ్చి మళ్ళీ స్టిల్ వచ్చి మనకి మార్కెట్ వచ్చి వీక్లీ రెసిస్టెన్స్ పైన ట్రేడ్ అవుతుంది. కొంచెం జాగ్రత్త. ఓకే. లేదంటే 24,400 యొక్క రెసిస్టెన్స్ మార్కెట్ వచ్చినప్పుడు ఈ లెవెల్ నుంచి పైన లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ నుంచి వస్తే మనం బేర్ ఇష్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్. ఈ లెవెల్ నుంచి మనం ఏం చేయొచ్చు? ఇక్కడ నుంచి మనం ఏమైనా బుల్ ఇష్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా? అంటే 24,400 యొక్క సపోర్ట్ నుంచి. సో, 24,400 సపోర్ట్ నుంచి తీసుకోవాలంటే మనకి ఇక్కడ పర్సెంటేజ్ అని మనకి కొంచెం అగ్రెసివ్‌గా ఉండాలి. ఉంటేనే మనం ప్లాన్ చేయగలుగుతాం. ఇక్కడ నుంచి మాత్రం బేర్ ఇష్యూ తీసుకునే సమస్య లేదు. ఎందుకంటే మార్కెట్ యొక్క డేటా అనేది బుల్లిష్ ఉంది. రైటింగ్ కూడా మనకి బుల్లిష్‌లోనే ఉంది. ఓకే. ఒక 350 సపోర్ట్‌లో వస్తే మనం ఇక్కడ ఇక్కడ ఈ డేటాలో ఇప్పుడేమైనా చేంజ్ కనిపిస్తుందా చూడండి. ఈ సపోర్ట్‌లో ఇప్పుడు మనకేం కనిపిస్తుంది? 24,400 దగ్గర మనకేమవుతుంది? ప్రెషర్ అనేది కనిపిస్తుందా లేదా? ఆల్రెడీ ఓఐ చేంజ్ వచ్చేసింది. ఓకే. ఓఐ కూడా ఇవన్నీ అగ్రెసివ్‌గానే ఉంది. ఇది అంత సేఫెస్ట్ లెవెల్ కాదిప్పుడు. తీసుకోవచ్చు. ఇక్కడ నీకు కావాలన్నా ఎవరైనా బుల్లిష్ ప్లాన్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి పుట్ సేల్ చేయడం గానీ, లేకపోతే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. లేదంటే క్యాండిల్ అగైన్స్ట్ ఇక్కడ క్లోజ్ అయినా కొంచెం ఎగ్జిట్ అవ్వడానికి లేదంటే ప్లాన్ చేసుకోవచ్చు. ఏందంటే సపోర్ట్ యొక్క ప్రెషర్ ఈ లెవెల్ ఇక్కడ ప్రెషర్ చేస్తుంటే బాగుండేది. అది ఇక్కడ ప్రెషర్ చేస్తుంది యాక్చువల్‌గా. ఓకేనా. ఇక్కడే డైరెక్ట్ ప్రెషర్ చేస్తుంటే మనం ఈ లెవెల్ నుంచి కూడా ఇక్కడ నుంచి ఇక్కడ టార్గెట్‌కి మనం ఒకసారి ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉండేది. రైట్. అంత సేఫెస్ట్ లెవెల్ కాదు. కావాలంటే ఎవరైనా ప్లాన్ చేసి చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. పర్సెంటేజ్ అనేది 24 దగ్గర ఓఐ చేంజ్ పర్సెంటేజ్ ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. దానికన్నా ఇప్పుడు ఇంకా సేఫెస్ట్ లెవెల్ అయింది చూడండి. ఇప్పుడున్న ఈ లెవెల్ కన్నా, ఈ టైం కన్నా ఈ లెవెల్‌కి మార్కెట్ వచ్చి ఇప్పుడు ఏమైంది మనకి వాల్యూమ్ యొక్క పర్సెంటేజ్ పెరిగింది. ప్లస్ ఓఐ చేంజ్ యొక్క పర్సెంటేజ్ కూడా మనకి అగ్రెసివ్ ఉంది. ఓకేనా. క్యాండిల్ పైన క్లోజ్ అవుతే మనం ఇక్కడ నుంచి ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ క్యాండిల్ మనం ఏం చేయొచ్చు యాక్చువల్‌గా? ఇక్కడ నుంచి మనం ఇప్పుడున్న సిస్టమ్‌కి ఇంతకుముందు చెప్పిన దానికి, ఇప్పుడున్న దానికి ఇక్కడికి సిస్టమ్ చాలా చేంజ్ అయింది యాక్చువల్‌గా. మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ట్రేడ్ గురించి ఆలోచిస్తే కాదు. డేటా గురించి ఆలోచిస్తే తెలుస్తుంది మీకు. ఓకే. పర్సెంటేజ్ అనేది ఇంతకుముందు ఇక్కడ వీక్‌నెస్ ఏముండేది మనకి అగ్రెషన్ మాత్రమే కనిపించింది. ఓన్లీ ఓఐ చేంజే కనిపించింది. తర్వాత ఏమైంది? వాల్యూమ్ వచ్చింది. ఓఐ వచ్చింది. పర్సెంటేజ్ కూడా అగ్రెసివ్ ఉంది. ఇక్కడ నుంచి ఈ టైంలో ఇప్పుడు ఈ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ ఇది లెవెల్ పైన క్లోజ్ అయితే మాత్రం 100% మనం ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ప్లాన్ చేస్తే చేయొచ్చు. ఓకే. ఆల్రెడీ ఓఐ చేంజ్ ఎక్కడికి 350కి షిఫ్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకేనా. 300 దగ్గర ఉన్న ఓఐ చేంజ్ 350కి షిఫ్ట్ అయిపోయింది. 24,400కి మనకి ఓఐ చేంజ్ ప్లస్ ఆల్మోస్ట్ కంప్లీట్ షిఫ్టింగ్ అయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 24,350 దగ్గర 300 దగ్గర పర్సెంటేజ్ అనేది తగ్గాలి యాక్చువల్‌గా. మనకి ఇప్పుడున్న ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి? ఇప్పుడు 24,450 దగ్గర ప్లస్ 500 దగ్గర కూడా మనకి రెసిస్టెన్స్ సైడ్ వీక్‌నెస్ వస్తుంది. వీక్‌నెస్ రావడం వల్ల ఏమవుతుంది? మార్కెట్ వచ్చి ఈ లెవెల్‌ని కూడా క్రాస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అట్‌లీస్ట్ 450 వరకు కూడా అగ్రెషన్ ఉంటే.
టార్గెట్ వచ్చిందా? ఇంకా టార్గెట్ రావడానికి ఇంకా టైం పడుతుంది మార్కెట్‌లో. ఇప్పుడొచ్చిన టార్గెట్ చాలా టైం తీసుకుంది యాక్చువల్లీ. ఓకే. ఈ టైంకి సిట్యుయేషన్ ఏం కనిపిస్తుంది ఇక్కడి నుంచి ఏమైనా బేరిష్ మార్కెట్ మీరు అనుకోవచ్చు 24,400 నుంచి బేరిష్ వ్యూ తీసుకోవచ్చా అని. 24,400 నుంచి కాదు. ఆల్రెడీ ఓఐ చేంజ్ ఎక్కడ షిఫ్ట్ అయింది? 450కి షిఫ్ట్ అయింది. ఓకే. ఇక్కడి నుంచి బేరిష్ వ్యూ తీసుకోనీకి లేదు, బుల్లిష్ వ్యూ తీసుకోనీకి కూడా అంత మనకు టాటా సపోర్ట్ లేదు ఇక్కడి నుంచి. ఇక్కడ ఇంతకుముందు సిస్టమ్ వేరే ఉండేది. ఓకే. ఇప్పుడు అంత లేదు. కాకపోతే మళ్ళీ మనకు 400 సపోర్ట్‌లోకొస్తే ప్లాన్ చేయొచ్చు. లేదంటే ఇంకా సేఫ్ లెవెల్ 350కి వచ్చినా మనం 350కి రాదు. 400 సపోర్ట్‌లోకి వస్తేనే మనం ఇక్కడ నుంచి ప్లాన్ చేయడానికి ఉంటుంది తప్పించి ఇక్కడ నుంచి బేరిష్ కూడా మనం అడ్వైజబుల్ కాదు. బుల్లిష్ కూడా అంత సేఫెస్ట్ లెవెల్ కాదు ఇప్పుడు ఈ లెవెల్ నుంచి మాత్రం. ఓకే. 400 సపోర్ట్ వస్తే మాత్రం మనం ప్లాన్ చేయొచ్చు. లేదు ఎవరన్నా అక్కడ 400 సపోర్ట్‌లో ఇంతకుముందుకు ఎవరైనా ట్రేడ్ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఇక్కడి నుంచి ఏమన్నా బేరిష్ వ్యూ తీసుకునే ఛాన్స్ ఉందా? బేరిష్ వ్యూ తీసుకోవాలి అని అనుకుంటే మార్కెట్ ఏంటి 400 యొక్క రెసిస్టెన్స్‌లో ఉంది. అప్పుడు ఏం జరగాలి మనకి ఇక్కడి నుంచి బేరిష్ వ్యూ తీసుకోవాలనుకుంటే ఈ వాల్యూ మనకి ఇక్కడ వచ్చి ఉండాలి. ఓకేనా? పైన వీక్‌నెస్ ఉన్నంత వరకే ఆల్రెడీ ఇది వచ్చింది ఇక్కడికి కరెక్టే. బట్ పర్సెంటేజ్ ఎంత 99% ఉంది. మనం లేదంటే 450 లెవెల్ నుంచి నుండి చూడాలి. లేకపోతే 400 సపోర్ట్ నుంచి అయినా చూడాలి. లేదా డేటా కంప్లీట్‌గా మనకి ఇక్కడ ఓఐ చేంజ్ పర్సెంటేజ్ కూడా ఏమైనా వస్తే మనం అప్పుడు ఆలోచిద్దాం. ఓఐ చేంజ్ పర్సెంటేజ్ పెరుగుతుందా ఒకసారి చూద్దాం ఒకసారి. డిక్రీజ్ అయ్యి కొంచెం స్లోగా పెరగడానికి ట్రై చేస్తుంది. బట్ అంత పర్సెంటేజ్ మనకి 62% అనేది సరిపోదు. ఓకేనా? టాటాలో అనేది అప్ సైడ్, డౌన్ సైడ్ అనేది చేంజ్ అవుతా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎంత పెద్దగా 450 రెసిస్టెన్స్‌లోకి వస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడేమన్నా సిట్యుయేషన్‌లో చేంజ్ ఉందా? సిట్యుయేషన్‌లో ఏం చేంజ్ లేదు ఇప్పుడు యాక్చువల్‌గా. ఓకేనా? ఇక్కడ బుల్లిష్ వ్యూ తీసుకోవాలన్నా కొంచెం రిస్కే, బేరిష్ వ్యూ తీసుకోవాలన్నా రిస్కే ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో. ఆల్రెడీ 2:00 అయితుంది. ఇప్పుడేమైనా చేంజ్ కనిపిస్తుందా? ఆల్రెడీ ఓఐ చేంజ్ అనేది ఓఐ కూడా ఆల్రెడీ 100% ఇక్కడికొచ్చేసింది ఆల్రెడీ. ఓకేనా? వచ్చిందా లేదా? ఓఐ చేసింది. ఓఐ చేంజ్ ఏమవుతుంది స్లోగా ఇంతకుముందు కన్నా ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇదొకటే 2 ప్లస్ పాయింట్. ఇప్పుడు ఏమన్నా మళ్ళీ క్యాండిల్ ఏమన్నా ఇది రీటెస్ట్ చేస్తే ఏమన్నా ప్లాన్ చేయడం తప్పించి లేకపోతే ఆ రీటెస్ట్ చేసేటప్పటికి మనకి ఏమై ఉండాలి? ఈ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఉండాలి. ఈ పర్సెంటేజ్ అనేది డిక్రీజ్ అయ్యి ఉండాలి. ఓకే. అదర్‌వైజ్ బేరిష్ వ్యూ అనేది ఇక్కడి నుంచి మనం అసలు అడ్వైజబుల్ కాదు. ఆల్రెడీ టైం కూడా ఏమవుతుంది మనకి 2:00 అవుతుంది. ఈ రోజు యొక్క మార్కెట్ యొక్క పొజిషన్ ఇది. ఈవెన్ మార్కెట్ సరిగ్గా బుల్లిష్ ఉన్నా గాని మనకు ప్రాపర్ ట్రేడ్ అనేది దొరకట్లేదు. ఒకటే ట్రేడ్ మనకు దొరికింది. ఆ ట్రేడ్‌ని ఎవరైనా పట్టుకోగలిగితే డేటా అర్థమైతే పట్టుకొని ఉండాలి. లేకపోతే లేదు. ఓకే. థాంక్ థాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది ఆప్షన్ చైన్ డేటా బేస్ మీద మనకు అనాలిసిస్ ఇది లెవెల్ టు లెవెల్ మార్కెట్ యొక్క సిస్టమ్, మార్కెట్ యొక్క ట్రెండ్ తెలుస్తుంది మనకి. మార్కెట్ యొక్క లెవెల్ తెలుస్తుంది. లెవెల్‌లో ఎంటర్ అవుతే ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ వరకు మన టార్గెట్‌ని మనం క్యారీ చేయొచ్చు. లేతే ఈ లెవెల్ నుంచి ఇక్కడ లేతే ఈ లెవెల్ నుంచి వస్తే ఇక్కడ వరకు అనేది మనకు లెవెల్ టు లెవెల్ టార్గెట్ అనేది డేటాబేస్ మీద క్లియర్‌గా ఉంటుంది. క్లారిటీగా ఉంటుంది. ఓకేనా? అన్నెసెసరీగా వేరే వేరే సిస్టమ్‌లోకి ఎళ్ళేసి డబ్బులు లాస్ చేసుకోవద్దు. ఓకేనా? నేర్చుకోనికి ట్రై చేయండి. స్టే ట్యూన్ టు దిస్ అడ్వాన్స్ ఆఫ్ ఇండియన్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ. హావ్ ఎ ప్రాఫిటబుల్ డే.